మనలో చాలా మంది కొత్తగా ఒక హ్యాబిట్ ఎలా అలవాటు చేసుకోవాలో అర్థం కాదు. అట్ ద సేమ్ టైం ఉన్న హ్యాబిట్స్ ని ఎలా పోగొట్టాలో కూడా తెలియదు. సో దీని వల్లనే రేపు పొద్దున్నే లేచి నేను ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి, ఇలా ఎన్నెన్నో ప్లాన్స్ ఉంటాయి. కానీ ఎగ్జిక్యూషన్ కి వచ్చేసరికి ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది. సో ఇలా అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేయాలి, అసలు మన బ్రెయిన్ లో ఒక హ్యాబిట్ ఫామ్ అవ్వాలంటే ఏం జరుగుతుంది, ఇవన్నీ క్లియర్లీ నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఈ వీడియో అయ్యేసరికి మీకు మీ లైఫ్ ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలో అన్న ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో డేకి ఒకటి అప్లోడ్ అవబోతున్నాయి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్తే, మనం ఏదైనా ఒక హ్యాబిట్ ని ఫామ్ చేయాలి అన్నప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ న్యూరాన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది హ్యాబిట్ లో ఉంటది. ఈ గ్రూప్ ఆఫ్ న్యూరాన్స్ ని మీరు ఒక పెద్ద ఫారెస్ట్ లో ఉన్న ఒక హిడెన్ విలేజెస్ అనుకోండి. సో ఆ విలేజెస్ కి ఇంతవరకు మీరు ఎప్పుడు వెళ్ళలేదు అనుకోండి. మీరు ఫర్ ద ఫస్ట్ టైం ఆ విలేజ్ కి వెళ్ళాలి అన్నప్పుడు రోడ్ చాలా అన్ఈవెన్ గా ఉంటది. బికాస్ ఇట్ ఈస్ అ ఫారెస్ట్. దారిలో చాలా రాళ్ళు ఉండొచ్చు, చాలా చెట్లు పడిపోయి ఉండొచ్చు. అక్కడికి వెళ్ళాలి అన్న థాటే చాలా ఓవర్వెల్మింగ్ అనిపించవచ్చు. మన బ్రెయిన్ లో ఉన్న ఈ కొత్త హ్యాబిట్స్ కి లీడ్ చేసే రోడ్స్ ని మనం న్యూరల్ పాత్వేస్ అంటాం. ఎలా అయితే ఇంతకు ముందు ఎగ్జాంపుల్ లో మనకి కొత్తగా వెళ్ళాలి అన్నప్పుడు ఆ రోడ్ ని చూసి ఓవర్వెల్మింగ్ అనిపించిందో, ఇలానే కొత్తగా ఒక న్యూరల్ పాత్వే అనేది రెడీ అవ్వాలి అన్న ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది. కానీ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఏదో ఒకలాగా కష్టపడి మీకు ఎదురుగా ఉన్న స్టోన్స్ ని పక్కన పెట్టేస్తూ, పడిపోయిన చెట్లని దూరం జరిపేస్తూ మెల్లిమెల్లిగా అక్కడికి వెళ్ళేసారు అనుకుందాం. సో సెకండ్ డే వెళ్ళేటప్పుడు మరీ అంత కష్టంగా ఉండదు. బికాస్ ఆల్రెడీ మీరు ఆ రాళ్ళని, పడిపోయిన చెట్లని కొద్దిగా పక్కన పెట్టేశారు కాబట్టి. అదే థర్డ్ డే వెళ్తే రోడ్ ఇంకొంచెం బెటర్ అవుతుంది. ఇలా మీరు ఒక 40 days కంటిన్యూస్లీ ఆ విలేజ్ కి వెళ్తూ వస్తూ ఉన్నారు అనుకుందాం. 41st డే మీరు బేర్ ఫుట్స్ తో కూడా ఆ రోడ్ లో ట్రావెల్ చేయగలుగుతారు. మీరు డే 1 రోజు పెట్టిన ఎఫర్ట్స్ 41st డే పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ డే 1 రోజు అనిపించినంత ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ డే 41 రోజు అస్సలే అనిపించదు. దిస్ ఈస్ హౌ ఏ హ్యాబిట్ ఫార్మ్స్. సో ఇలా ఒక హ్యాబిట్ ని ఫార్మ్ చేసే సిచ్యువేషన్ లో ఫస్ట్ టైం మీకు ఓవర్వెల్మింగ్ అనిపించి అక్కడే హ్యాబిట్ ని స్టార్ట్ చేయకుండా ఉంటారు. లేదా స్టార్ట్ చేసిన ఆ న్యూరల్ పాత్వే అనేది కంప్లీట్లీ రెడీ అవ్వక ముందే వదిలేస్తారు. సో మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఒక విలేజ్ కి 10 days వెళ్ళారు, మళ్ళీ ఒక 10 days ఆ విలేజ్ కి వెళ్ళడం ఆపేశారు అనుకుందాం. ఈ 10 రోజుల్లో మళ్ళీ అన్వాంటెడ్ గ్రాస్ అనేది పెరుగుతుంది, మళ్ళీ కొద్దిగా రోడ్ అనేవన్ అవుతుంది. ఇది డే 1 రోజు మీరు చూసిన రోడ్ కన్నా కొద్దిగా బెటర్ గానే ఉంటది. కానీ మీరు ఎప్పుడైతే క్విట్ చేసేటప్పుడు చూస్తారో దాంతో కంపేర్ చేస్తే కొద్దిగా వర్స్ట్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. సేమ్ అలానే మనం ఏదైనా ఒక హ్యాబిట్ ని ఒక 10 days రిపీట్ చేశాక మళ్ళీ ఏదో ఒక కారణం చేత ఒక 10 days దాన్ని పక్కన పెట్టేస్తే ఆ న్యూరల్ పాత్వే అనేది కొద్దిగా వీక్ అవుతుంది. కానీ మీరు మళ్ళీ ఆ పని చేయడం స్టార్ట్ చేస్తే ఈ పాత్వే మళ్ళీ క్లియర్ అవుతుంది. మీరు ఆ హ్యాబిట్ ని కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఇక్కడే ఒక ట్విస్ట్ వచ్చింది. ఇన్ని రోజుల నుండి కూడా మీరు మార్నింగ్ లేవగానే మీ ఫోన్ ని స్క్రోల్ చేస్తూ ఏదో టైం పాస్ చేస్తున్నారు అనుకుందాం. కానీ రేపటి నుంచి మీరు ఎక్సర్సైజ్ చేయాలి అని డిసైడ్ అయ్యారు అనుకుందాం. సో ఫోన్ ని స్క్రోల్ చేయడం అనేది ఒక డిఫరెంట్ రోడ్, ఎక్సర్సైజ్ చేయాలి అనేది ఇంకో డిఫరెంట్ రోడ్ అనుకుందాం. ఇన్ని రోజుల నుండి మీరు మార్నింగ్ లేవంగానే ఫోన్ ని స్క్రోల్ చేస్తున్నారు కాబట్టి న్యాచురల్లీ రేపు పొద్దున కూడా మీ బ్రెయిన్ మీరు మార్నింగ్ లేవంగానే ఫోన్ ని స్క్రోల్ చేయనే రోడ్ లోనే మిమ్మల్ని ట్రావెల్ చేపిస్తుంది. బికాస్ ఇన్ని రోజుల నుంచి దాన్ని మీరు రిపీటెడ్ గా చేయడం వల్ల అక్కడ న్యూరల్ పాత్వే అనేది చాలా క్లియర్ గా ఉంది. సో ఇక్కడ ఎక్సర్సైజ్ చేయాలి అనే న్యూరల్ పాత్వేని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కన్స్ట్రక్షన్ అవ్వలేదు. సో దాని వల్లే మీరు ఒక ఓల్డ్ హ్యాబిట్ ని బీట్ చేస్తూ కొత్త హ్యాబిట్ ని డెవలప్ చేసుకోవాలి అన్నప్పుడు కొద్దిగా అటెట్ అనిపిస్తుంది. కానీ ఇక్కడే మనం ఒక చీట్ కోడ్ ని యూస్ చేయొచ్చు. మీరు ఇన్ని రోజులు పొద్దున్నే 9 o'clock కి లేస్తున్నారు అనుకుందాం. 9 o'clock కి లేసిన తర్వాత మీరు ఫోన్ స్క్రోల్ చేస్తున్నారు అనుకుందాం. సో ఫోన్ స్క్రోల్ చేయడం అనే ఒక హ్యాబిట్ కి అసైన్ అయిన టైం మార్నింగ్ 9 AM. రేపు పొద్దున మనం ఎక్సర్సైజ్ చేయడానికి కూడా 9 AM కి లేస్తే కొద్దిగా టఫ్ సిచ్యువేషన్ ఉంటది. కానీ అదే మీరు 7 AM కి గనక లేస్తే 7 AM అనే టైం కి ఇంతవరకు ఏ డేటా అసైన్ అయ్యి లేదు. సో లేచినప్పుడు ఫోన్ యూస్ చేయాలి అనే డేటా ఉంది, కానీ 7 AM కి లేచినప్పుడు ఫోన్ యూస్ చేయాలి అనే డేటా లేదు. సో దీని వల్ల మీరు మీ వేకింగ్ అప్ టైం ని కూడా కొద్దిగా ఇంప్రూవైజ్ చేసి ఆ టైంలో ఎక్సర్సైజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇది ఒక కొత్త టైం, దానికి ఒక కొత్త డేటా కాబట్టి న్యూరల్ పాత్వే జరగడానికి వేరే ఇబ్బందులు లేకుండా ఉంటది, కొద్దిగా ఈజీగా జరిగిపోతుంటది. సో అందుకే ఒక కొత్త హ్యాబిట్ ని మీరు మీ డైలీ లైఫ్ లో ఇంక్లూడ్ చేయాలి అన్నప్పుడు ఒక కొత్త టైమింగ్ ని అసైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ ఒక హ్యాబిట్ ని బ్రేక్ చేయాలి అన్నప్పుడు ఆల్రెడీ ఆ హ్యాబిట్ ఉన్న టైం ఫ్రేమ్ లోనే ఇంకో కొత్త హ్యాబిట్ ని కష్టంగా ఉన్నా మళ్ళీ రిపీటెడ్ గా చేయడం వల్ల మీ బ్రెయిన్ ఆ పర్టికులర్ టైం కి ఆ హ్యాబిట్ ని రిపీట్ చేయకుండా అదే టైం కి కొత్త హ్యాబిట్ ని కంటిన్యూ చేస్తుంది. అండ్ మన ఛానల్లో ఇలాంటి మరెన్నో వందలాది వీడియోస్ రోజుకొకటి అప్లోడ్ అవబోతున్నాయి. సో అందుకే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం.